మనలను నమ్మి గొప్ప ఆజ్ఞను ఇచ్చి స్థలము సిద్ధము చేయ వెళ్ళనే. ఆత్మను పంపి తన శక్తితో నింపి తనకు సాక్షులుగా మనల చేసనే. పురుమల్లే ప్రకటించేసే ప్రభుని మహిమేటో చూపించేసే. వెలుగల్లే వ్యాపించేసే జనుల హృదయాన్ని మండించేసే. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ద్వారా మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు నామములో మీకందరికీ ఈ ఆదివారం కాలము శుభములు వందనాలు తెలియజేస్తున్నాము. దేవుడు నుంచి ఆశీర్వదించుగాక. ఆమేన్. ముందుగా ఇలాంటి చాలా అంశాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియో నమ్మవలను కదా. ఆమేన్. ప్రార్థించుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రములయ స్తోత్రం తండ్రి. చదువుకున్నటువంటి లేఖన భాగాలు ప్రభావ వివరించుకుంటూ మేము ధ్యానిస్తున్నాం తండ్రి. నా ప్రభావ మేము ఇలోక సంబంధమైనటువంటి వారము, మేమంతా జ్ఞానంలో కాము. ఆయా యొక్క బైబిల్ జ్ఞానాన్ని మాకు దయచేయండి. ఆధ్యాత్మిక సత్యాలు మాకు బయలుపరచండి. వినగలిగేటువంటి చెవిని గ్రహించుకునే మనస్సు మాకందరికి కూడా దయచేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇలా నేటి మన ధ్యాన అంశము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టంట సాధ్యము. గమనించండి, మూల వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ విశ్వాసం లేకుండా దేవుని మనము సంతోష పెట్టలేము. దాదాపు అది అసాధ్యమని అపోస్తులైనటువంటి పౌలు గారు చెప్తున్నారు. నిజమే, దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, ఆయనను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మాలి. ఇది సత్యం. మనము దేవుని దగ్గరికి వస్తున్నామంటే మొదటిగా ఆయన పైన నమ్మకం ఉండాలి. ఆయన ఉన్నాడనేటువంటిది మనము తెలుసుకోవాలి. తర్వాత ఆయన వెతుకుతున్న వారికి తప్పకుండా ఆయన ఫలం ఇస్తాడనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి బాగా. ఆ విధంగా కాకుండా మనము అపనమ్మకంతో దేవుణ్ణి వెతికి ప్రార్థించి ఆయన మనం సంతోషపరచలేము. తద్వారా మనము ఫలితాలు కూడా పొందలేము. ముందుగా మనము అసలు అపనమ్మకం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఈ అపనమ్మకం అనేదో దేవుడు చూచి చూడనటువంటి ఒక చిన్న పొరపాటు లేక దురదృష్టకరమైనటువంటి సంగతో కాదు. ఎందుకంటే ఈ అపనమ్మకము నిజంగా అది దేవునికి మనకు మధ్య ఉండవలసినటువంటి సంబంధాన్ని సమూలంగా నాశనం చేస్తుంది ఈ అపనమ్మకం. ఇది భయంకరమైనటువంటి పాపం. మనలో అపనమ్మకం అనేటువంటిది సాతాను మనం కలిగించేటువంటి ఒక ప్రేరణ. ఆ ప్రేరణ ద్వారా మనం పాపంలో పడిపోతూ ఉంటున్నాం. కాబట్టి అపనమ్మకంతో మనము ఏది కూడా చేయలేము, సాధించలేము. కాబట్టి ఈ అపనమ్మకం అనేటువంటిది ఇది ఒక చిన్న మిస్టేక్ కాదు, ఇది ఒక బలీయమైనటువంటి ఒక పెద్ద పొరపాటు. మనిషి తన మనసులో దేవుని వెలుగుకు బదులు పాపాన్ని ప్రతిష్ఠించుకున్నట్లయితే వాళ్ళు అపనమ్మకం అనేటువంటి విత్తనాలు మొలకెత్తుతాయి. దీనికి శిక్ష అనేది ఉన్నది.
దేవుని పైన మనకు విశ్వాసులుగా ఉండడం ద్వారా దేవుని ఉగ్రత ఏ రకంగా వారి మీదకి వచ్చిందో మనము ఇశ్రాయేలీ చరిత్ర అంతా చదువుకున్నప్పుడు మనకు చక్కగా అర్థమవుతాయి. ఇశ్రాయేలీలు ఏ రకంగా దేవుణ్ణి, ఆయన పైన నమ్మకాన్ని, అవిశ్వాసంతో వారు ఆ యొక్క ఉగ్రత పాలయ్యారు మనము గమనించవచ్చు. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే, అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాతచారులు, వారు నెల దినములు తిరుగుటకు వారికి మాంసం ఇచ్చదని చెప్పింది. వారు తృప్తిగా తిన్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలన, వారు తృప్తిగా తిన్నట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కోర్చవలన. ఇది అపనమ్మకమైనటువంటి మాట. కాబట్టి వారు ఎంతగా దేవుని పట్ల అపనమ్మకాన్ని, అవిధేయతను వారు చూపిస్తున్నారో ఈ యొక్క మాటల ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు. ఇంకా గమనించండి, ఈ యొక్క అవిశ్వాసానికి దేవుని యొక్క శిక్ష అనేది తప్పకుండా ఉంటుంది. ఎఫ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనే, ఎఫ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11, 12 వచనాలు చూసినట్లయితే, కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపాలని చెప్పితిని. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరినైనాను ఒకవేళ ఉండుదేమో అని జాగ్రత్తగా చూసుకోండి. చూడండి, విశ్వాసము లేని దుష్ట హృదయం ఒకవేళ మీ యందు ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. దాని పైన వచ్చిన చూసుకుంటే, కనుక నేను కోపముతో ప్రమాణం చేశాను. దేవుడి యొక్క ఉగ్రత ఆయన ప్రమాణం చేశాడు. ఎవరి గురించి? ఆ ఇశ్రాయేలీలు వారి అవిధేయత, వారి అవిశ్వాసం వల్ల వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని వారి పట్ల దేవుని యొక్క తీర్పు అక్కడ మనము గమనించవచ్చు. చూడండి పిల్లరా, అదే విధంగా 3వ అధ్యాయంలోనే 18వ వచనాన్ని ఒకసారి గమనిస్తాం. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేశాను? అవిధేయులైన వారిని గురించే కదా. అవిధేయత అంటే అవిశ్వాసం. దేవుని పట్ల విశ్వాసం లేకుండా వారు ఇశ్రాయేలీయులు, దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. వారికి అనేక రకంగా వారిని నడిపించాడు. వారు చూచారు, రుచి చూచారు దేవుని కార్యాలు. అయినప్పటికీ కూడా వారిలో అవిశ్వాసం అనేటువంటిది వారికి ఒక పెద్ద బలీయమైనటువంటి బలహీనత ఏర్పడింది. తద్వారా వారు దేవునికి విశ్రాంతిలో ప్రవేశించడానికి వారికి అవకాశం లేకుండా పోయింది. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేక పోయిందని మనం గ్రహించాలి. కాబట్టి పిల్లరా, ఈ యొక్క అవిశ్వాసానికి ఉన్నటువంటి గొప్ప శిక్ష మనం ఇక్కడ గమనిస్తున్నాం. అలాగే యోహాను సువార్త 3:36 కూడా చూసినట్లయితే ఈ అవిశ్వాసానికి దేవుని యొక్క శిక్ష ఎంతో మనం గమనించవచ్చు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, గాని దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉండును. ఇట్లా విశ్వాసం అంటే ఏంటి? కుమారుని యందు విశ్వాసం ఉంచుట, కుమారుడుగా యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవాన్ని గలవాడు. అలాగే నిత్య జీవానికి వారసులు అవుతారు. దేవుని కుమారుడుకు విధేయుడు కానివాడు జీవం అనేది చూడడు, వాడు దేవుని ఉగ్రతకు వారి మీద నిలిచి ఉంటుంది, ఉగ్రత పాలు అవుతారనే విషయాలు మనం స్పష్టంగా గమనించవలసిందిగా మీకు తెలియజేస్తున్నాము. చూడండి పిల్లరా, ఇప్పుడు మనం నమ్మకాన్ని గురించి తెలుసుకున్నాం. అపనమ్మకం అంటే ఏంటో మనం ఇప్పటి వరకు చూసాము. ఇప్పుడు నమ్మకం అంటే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 11వ అధ్యాయము 1వ వచనంలో ఇంకా విశ్వాసాన్ని గురించి డెఫినేషన్ మనం చూడొచ్చు. విశ్వాసం అన్నది
నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించవచ్చు. నమ్మకము రెండు విషయాలకు సంబంధించి ఉంటున్నది. ఒకటి రాబోనవి అనగా ఆశతో ఎదురు చూసేవి. మనం ఏటి విషయంలో అయితే ఆశతో ఎదురు చూస్తూ ఉంటామో అవి రాబో నిరీక్షించినవి. మనం వేటి కోసం అయితే నిరీక్షిస్తూ ఉంటామో వాటి యొక్క నిజస్వరం. అవి రెండవది కంటికి కనిపించనివి. అవి మన కంటికి కనిపించవు. దేవుడు ఏదైతే మనకు ఏర్పాటు చేసినాడో అవి మనకు కంటికి కనిపించవు, కానీ అవి మనిషి ఆత్మకు అవి గోచరము కావు, కానీ దేవుని ఆత్మచేత అవి బయలుపరచబడుతుంటాయని పౌలు గారు వివరించి ఉన్నాడు కొరింథీ పత్రికలో. ఇక్కడ రెండు విషయాల్లో దేవుడు రెండు విషయాలకు సంబంధించిన వాగ్దానాలు అనేకము చేశాడు. కొన్ని సత్యాలు కూడా ఆయన వెల్లడి చేశాడు. చూడండి పిల్లరా, ఇది హృదయానికి ఒక నిశ్చయత కలుగజేస్తుంది. విశ్వాసం అనేటువంటిది మన హృదయానికి ఒక నిశ్చయత అని తెలుసు కదా, ఒక స్టెబిలిటీకి, ఒక ఆశను కలుగజేస్తుంది, ఒక స్టెబిలిటీని కలుగజేస్తుంది. ఇక్కడ నమ్మకం అంటే మనం ఏదో ఇంటిగా చీకట్లోకి దూకడం కాదు. కొంతమంది చెప్తుంటారు నమ్మకంగా ఉండడం. నమ్మకం అంటే ఏదో ఇంటిగా నమ్మడం కాదు, ఆ చీకట్లోకి దూకడం కాదు, వెలుగులోకి వెళ్ళడమే. విశ్వాసం అనేది లైట్, వెలుగులోకి వెళ్ళడమే, గాలి మేడలు కట్టడం కాదు. కొంతమంది విశ్వాసంతో డంబాలు చెప్పడం గాలి మేడలు కడతారు. అలా గాలి మేడలు కట్టడం కాదు కానీ దేవుని వాక్ పైన ఒక బలమైన రుజువు పైన అది నిలబడి ఉంటుంది. విశ్వాసం అనేది దేనిపైన బిల్డప్ అయి ఉందంటే దేవుని యొక్క వాక్కు పైన అది స్టాండ్ అయి ఉంటుంది. అంతేగాని ఏదో మనం గాలి మేడలు కట్టినట్టుగా ఉండదు. కాబట్టి పిల్లరా, ఇదేదో మనం కొద్దిగా మనం ఫాలో అవుతున్నది కాదు. దేవుని యొక్క వాక్యాన్ని, సత్యాన్ని మనం రుజువుతో సహా నమ్మి దాన్ని అనుసరించడమే విశ్వాసం అనేది. దీనికి అనేక బైబిల్లో రుజువులు మనము చూడొచ్చు. విశ్వాసానికి ఆ విశ్వాస వీరుల గురించి వారి జీవిత చరిత్రను మనం చూసినట్లయితే ఎన్నో మనము గమనించవచ్చు. కాబట్టి ఇదేదో మనము విశ్వాసం అంటే ఏదో గుడ్డిగా ముందుకు వెళ్ళేటువంటి కాన్సెప్ట్ కాదని నేను మీకు తెలియజేస్తున్నాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనము 11వ వచనాల్లో మనం చూసినట్లయితే ఈ విశ్వాసానికి సంబంధించినటువంటి ఆ విశ్వాస వీరుల గురించి మనం కొద్దిగా తెలుసుకోవచ్చు. ముందుగా మనము చూడండి 7వ వచనం చూద్దాం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులు గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. ఇక నోవాహు మనకి విశ్వాస వీరుల్లో చక్కగా మనకి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు. ఈ నోవాహు దేవుని యొక్క మాటను నమ్మాడు. ఆయన చెప్పిన దాని ప్రకారంగా తన కొరకును తన ఇంటి వారి కొరకు ఓడను సిద్ధపరచుకున్నాడు. అనేక మంది నోవాహు ఓడ సిద్ధం చేసేటప్పుడు ఆయన హేళన చేసి ఉండొచ్చు, అనేక రకాలుగా ఆయన్ని ఎగతాళి గాని మాట్లాడి ఉండొచ్చు. కానీ వాటన్నిటికి కూడా ఆయన ఏమాత్రం కూడా జరగకుండా సాతాను అనేటు కలిగించే అపనమ్మకపు మాటలు తన హృదయంలోనికి రానివ్వకుండా వాటిని అన్నిటిని తీసివేసుకొని ఆ బీజాలు అపనమ్మకం అనేటువంటి అవిశ్వాసాన్ని తొలగించుకొని విశ్వాసము గలవాడై తన ఇంటి వారి కొరకు ఒక ఓడను సిద్ధపరచుకున్నాడు. అందును బట్టి నోవాహు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. తద్వారా దేవుని యొక్క గొప్ప ఫలములు ఆయన పొందుకోగలిగినాడనే విషయాన్ని మీకు ఇక్కడ నేను తెలియజేస్తున్నాను పిల్లరా. ఆ ప్రకారంగానే 8వ వచనం మనం చూసినట్లయితే అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలుదేరను. ఇక్కడ అబ్రహాము కూడా అంతే. నోవాహు లాగానే అబ్రహాము కూడా పిలువబడినప్పుడు, అంటే అబ్రహాము పిలుపు వచ్చింది కదా, పిలిచాడు కదా. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, దేవుడు అబ్రహామును ఏ విధంగా పిలుచుకున్నాడో. ఆదికాండము
15వ అధ్యాయము 1. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్కు అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునను చెప్పెను. ఇక్కడ నీ బహుమానము అత్యధికమవుతుందని చెప్తున్నాడు దేవుడు అబ్రాహాంతో. ఈ మాటలను ఆయన నమ్మాడు, విశ్వసించి దేవుడు తనతో ఏమైతే చెప్పాడో ఆ చెప్పినట్లుగా ఆయన తాను ఉన్నటువంటి ఆ దేశాన్ని, ఆ పట్టణాన్ని, తన బంధువుల్ని, తన స్వస్థలాన్ని, తన స్వదేశాన్ని పూర్తిగా వదిలిపెట్టి దేవుడు ఆయనకి చెప్పి పొమ్మన్నటువంటి ప్రదేశానికి అతడు బయలు వెళ్ళాడు. అందును బట్టి అతడు విశ్వాసులకు తండ్రిగా అనేటువంటి పేరును పొందుకున్నాడు. అలాగే ఆయన దేవుని యొక్క గొప్ప కార్యాలు ఆయన చూడగలిగినాడు పిల్లరా. ఆ ప్రకారంగానే ఈ విశ్వాసానికి మనము రుజువుగా ఇంకొకరిని కూడా చూడొచ్చు. 11వ వచనం గమనించండి. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొని కనుక తాను వయసు గతించినను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఇంకా శారా విషయంలోకి వచ్చినట్టుంటే ఆమె కూడా అంతే. విశ్వాసాన్ని బట్టి ఆమె దేవుని వాగ్దానాన్ని నమ్మింది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఆమె ఎరిగి తాను అప్పటికి వయసు గతించిపోయి తాను గర్భము ధరించలేనటువంటి మృతతుల్యమైనటువంటి ఆ శరీరము కలిగినటువంటిది అయినప్పటికీ కూడా దేవుని యొక్క మాట పైన ఉన్నటువంటి ఆ విశ్వాసము, ఆ నమ్మకముతో ఆమె ఉన్నందున ఆమె గర్భము ధరించినట్టుగా మనము దేవుని వాక్యములో తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి పిల్లల, దేవుని వాక్యము ఇక నమ్మకము అనేటువంటిది చాలా గొప్ప బలీయమైనటువంటి శక్తి కలిగినటువంటిదని నేను వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ దేవుని వాక్యాన్ని, దేవుని పట్ల నమ్మకము, విశ్వాసాన్ని మనం కలిగి ఉంటామో తప్పకుండా దేవుని కార్యాలు మనము చూడగలుగుతాము. బైబిల్లో మనం చూసినటువంటిగా అనేక మందిని మన విశ్వాసాలకు కర్తలు మనం చూచాము. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు అని చెప్పిన కొన్ని మాటలు చెప్పుకొని మనం ముగించుకున్నాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులను ఉద్దేశించి అనేక సార్లు వాళ్ళని గద్దించారు. ఎంతకాలం నేను మీతో ఉండాలి, మీరు ఎంత అవిశ్వాసులుగాను విశ్వాసము లేని వారుగాను ఉంటున్నారు అని శిష్యులను ఆయన గద్దించాడు. అంటే దాని అర్థం ఏంటి? మీరు విశ్వాసాన్ని కొనసాగించాలి, విశ్వాస సంబంధులుగా మీరు ఉండాలి, నాకు ఇష్టలుగా ఉండాలంటే మీరు విశ్వాసములో బలపడాలని ఆయన శిష్యుల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఆ ప్రకారంగానే ఆయన ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏ రకంగా మనము విశ్వాసంలో ఉండాలో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు మనకి చక్కగా బోధించాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు అవన్నీ వేటినైతే అడుగుతారో అవన్నీ కూడా పొంది ఉన్నామని మీరు నమ్మాలి. ఎప్పుడైతే మనం అడిగేటువంటివన్నీ కూడా మనం పొంది ఉన్నామని మనం నమ్ముతామో అప్పుడే మనకు దొరుకుదని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక పిల్లగా మనం అపనమ్మకంతో, అవిశ్వాసంతో అసలు జరుగుతాయా లేదా, ఇదంతా కూడా సాధ్యమేనా అసాధ్యమో అనేటువంటి నువ్వే వాటిని వేజూరు వేసుకుంటూ నువ్వు దేవుడిని అడిగినప్పుడు అవే నీకు జరగవు. అందుకే యేసు ప్రభు వారు అనేకమైనటువంటి విషయాలు విశ్వాసాన్ని గురించి ఆయన మాట్లాడుతూ మీరు విశ్వాసము గలవారై ఉండమని చెప్పాడు. అవిశ్వాసులు కాక విశ్వాసులై ఉండమన్నాడు. కాబట్టి అపనమ్మకము మీరు ఇంతకాలం నాతో ఉన్నారు కాబట్టి మీరు ఇంత అవిశ్వాసులుగా ఉంటున్నారా? ఈ గాలి తుఫానులను చూసి మీరు భయపడుతున్నారు, మీరు ఇంత అవిశ్వాసులుగా ఉంటున్నారా? నా పట్ల మీరు వెళ్తున్న విశ్వాసము ఇదేనా అనే ఉద్దేశాన్ని ప్రభువు వారితో అనేక సందర్భాల్లో మాట్లాడాడు. కాబట్టి పిల్లరా, మనము విశ్వాసం అనేది లేకుండా మనం దేవునికి ఇష్టలుగా ఎంత మాత్రం కూడా ఉండలేము.
ఎప్పుడైతే మనము శ్వాసము కలిగి ఉంటామో ఆ అవిశ్వాసాన్ని జయించి విశ్వాసంతో ఉంటామో అప్పుడు దేవునికి మనం ఇష్టలుగా ఉంటాము. ఆ ప్రకారంగానే దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనము చూడగలుగుతామని నేను మీకు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును సమాధానమును శాంతి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరి మీద ఉండునుగాక. ఆమేన్.